విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థులు అస్వస్థత. విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థులు అస్వస్థత. విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన నెలకొంది. మొదటి 2 విద్యార్థులకు అస్వస్థత ప్రారంభం కాగా సాయంత్రానికి ఆ సంఖ్య 51 మందికి చేరిందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది వెంటనే కళాశాలకు చేరుకుని చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం విద్యార్థులు వైరల్ ఫీవర్, ఒళ్ళు నొప్పులు, కంటి ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అస్వస్థత తీవ్రంగా ఉన్న 7 విద్యార్థులను ఎస్కోట్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పిఆర్జేసీ తాటిపూడి ప్రిన్సిపాల్ సార్, ఈరోజు ఉదయం ఒక 2 స్టూడెంట్స్ బాడీ పెయిన్స్, హెడేక్ అనేసి చెప్పారు. తర్వాత ఇంకా మా టెంపరేచర్ అవి చూస్తే వాళ్ళకి 99, 100 అలా ఉంది. తర్వాత నుంచి ఇంకా ఆ సంఖ్య 5కి పెరిగిన తర్వాత నేను పిహెచ్సి స్టాఫ్కి ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేశాను. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్లు చేశారు. అందులో నెగిటివే వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆ సంఖ్య పెరిగింది సార్. ఆ సంఖ్య పెరుగుతూ ఉండడం వలన నేను డాక్టర్స్కి కూడా ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్పాను సార్, రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు సార్. మార్నింగ్ నుంచి పిహెచ్సి స్టాఫ్, డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో కాలేజీ స్ట్రెంగ్త్ 209 సార్. ఈరోజు 192 మంది అటెండ్ అయ్యారు. సాయంత్రానికి చాలామంది పిల్లలు ఫీవర్ తగ్గింది సార్. ఫీవర్ తగ్గింది. ఒక అమ్మాయికి ఈవినింగ్ 5:30 టైంలో ఫిట్స్ వచ్చింది. ఆ అమ్మాయికి ప్రీవియస్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా ఫిట్స్ వచ్చినట్లుగా, ప్రీవియస్ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉన్నట్లుగా పేరెంట్స్ చెప్పున్నారు. ఆ అమ్మాయిని మాత్రము ఎస్కోట ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. వాళ్ళ